భారీ వర్షానికి గ్రేటర్ సిటీ ఉనికిపోయింది. 5 గంటల్లోనే రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. ఈదురుగాలులకు చెట్లు విరిగిపడ్డాయి. ఇక భారీ వర్షానికి చాలా రోడ్లు చెరువులను తలపించాయి. వర్షపు నీటితో సిటీ రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో గంటల తరబడి వాహనదారులు నరకం చూశారు. మరో 2 రోజులు సిటీకి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. గ్రేటర్ హైదరాబాద్లో నిన్న కుండపోత వర్షం పడింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఉరుములు మెరుపులతో వాన దంచుకొట్టింది. ఈదురు గాలులకు చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. అత్యధికంగా హిమాయత్ నగర్లో 9.60 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మిగిలిన అన్ని ప్రాంతాల్లో సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఎర్రమంజిల్ సమీపంలోని మెర్క్యూర్ హోటల్ వద్ద భారీ చెట్టు కూలి రోడ్డుపై పడడంతో గంటపాటు ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ పోలీసులు చేరుకొని పంజాగుట్ట, అమీర్పేట్, కూకట్పల్లి, సికింద్రాబాద్ వైపు వెళ్లే వాహనాలను తాజ్ కృష్ణ వైపు మళ్లించారు. రాజ్ భవన్, ఖైరతాబాద్, సైదాబాద్ స్టేట్ బ్యాంక్ కాలనీ, బషీర్బాగ్, నెక్లెస్ రోడ్, ముషీరాబాద్, అసెంబ్లీ, బంజారాహిల్స్ ప్రాంతాల్లో రోడ్లకు అడ్డంగా చెట్లు కూలడంతో భారీగా ట్రాఫిక్ నిలిచింది. ఓల్డ్ అల్వాల్, ఎల్బీనగర్, బేగంపేట్, అమీర్పేట్, మాదాపూర్, మెహదీపట్నంలో రోడ్లపై మోకాల లోతున నీరు నిలిచింది. చెట్లు కూలిన, నీరు నిలిచిన ప్రాంతాలను హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పరిశీలించారు. వరద ఉధృతి పెరగడంతో చైతన్యపురి పనిగిరి కాలనీ సమీపంలోని మూసీ నదిలో పనులకు వెళ్లిన 2 కూలీలు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న డీఆర్ఎఫ్, బల్దియా, ఫైర్ సిబ్బంది వారిని సేఫ్గా బయటకు తీసుకొచ్చారు. వీరయ్య, నరేంద్ర కూలీలు అక్కడి శివాలయం వద్ద నంది విగ్రహ నిర్మాణ పనులు చేస్తున్నట్లు తెలిసింది. మలక్పేట రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర నడుము లోతున వరద నీరు నిలిచింది. ఆర్టీసీ బస్సు వరద నీటిలో అందులో చిక్కుకుపోయింది. దీంతో మలక్పేట నుంచి ఎల్బీనగర్ వరకు 2 గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. డీఆర్ఎఫ్, పోలీస్ సిబ్బంది వచ్చి తాళ్ల సాయంతో బస్సును బయటకు తీశారు. వర్షంతో సెక్రటేరియట్ ముందున్న రోడ్డు చెరువును తలపించింది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద మోకాల లోతున వరద చేరింది. హిమాయత్ నగర్ స్ట్రీట్ నంబర్ 6 దగ్గర రోడ్డుపై నిలిచిన వర్షపు నీటిని నారాయణగూడ ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. పంజాగుట్ట ఫ్లైఓవర్పై వరద కాలువను తలపించింది. పద్మారావు నగర్, వెంకటాపురం కాలనీలో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ ప్రహరీ కూలింది. చందానగర్, గంగారం వద్ద రోడ్డుపై వర్షపు నీరు చేరింది. బయోడైవర్సిటీ నుంచి జేఎన్టీయూ వెళ్లే రోడ్డు, గచ్చిబౌలు నుంచి హఫీజ్పేట్ రోడ్డు, గచ్చిబౌలు నుండి లింగంపల్లి రోడ్డు, బయోడైవర్సిటీ నుండి షేక్పేట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. రాత్రి 11 గంటల వరకు హిమాయత్ నగర్లో అత్యధికంగా 9.60 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. అటు డబీర్పురాలో 9.45, నాంపల్లి, ముషీరాబాద్లో 9.43, సరూర్ నగర్లో 9.35, అంబర్పేటలో 9.05, రెయిన్ బజార్లో 8.8, చార్మినార్లో 8.73, కంచన్బాగ్లో 8.53, బంజారాహిల్స్లో 8.50, బాలానగర్లో 8.03, మారేడుపల్లిలో 8.13, ఇక సైదాబాద్లో 7.88 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. గ్రేటర్ సిటీలో ఇవాళ, రేపు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. దీంతో ప్రజలు అలర్ట్గా ఉండాలని చెప్పారు అధికారులు.